నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉద్యోగ నియామకాల్లో ఏఐ, ఐటీని తప్పనిసరి చేయాలన్న సీఎం. మంత్రులు కూడా పరిజ్ఞానం పెంచుకోవాలని సూచన. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి 1200 కోట్లు రుణం పొందేందుకు మార్క్ఫెడ్కు కేబినెట్ ఆమోదం. విజయవాడలో సిట్ విచారణకు రాజ్ కెసిరెడ్డి. మద్యం రవాణా అవకతవకల కేసులో ప్రశ్నలు. పులివెందుల పిఎస్కు అంబటి రాంబాబు. సీఎంపై మురికి వ్యాఖ్యల కేసులో విచారణ. భారత్ ఐటీకి కేంద్రమైతే పాక్ ఉగ్రవాదానికి మూలమన్న రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ను స్వచ్ఛందంగానే ఆపామని వెల్లడి.